ఇది ఎక్కడుంది? ఆయనలో ఉంది. సూక్ష్మ రూపంలో నామ రూప విభాగ అనర్హమైన సూక్ష్మ రూపంలో పరమాత్మలో దానిని పరమాత్మ ఇంత జగత్తుగా వికరింపజేసినాడు. చేతనాత్మకుడుగా పరమాత్మ సూక్ష్మమైన చేతనాచేతనులతో కూడి ఉన్నవాడు సృష్టికి మునుపు దాన్నే ఇంతగా వింగడింపజేశాడు. ఇదంతా కనబడిందంటే ఇదంతా లేని దాని నుంచి ఉన్నది పుట్టదు, ఉన్నదాని నుంచే ఉన్నది పుట్టదు. అంటే పరమాత్మలో ఉంది, ఇంత రూపము ఉంది. సంక్షిప్తంగా ఎవళ్ళు చూడటానికి అవకాశం లేని రీతిగా ఉంది. విత్తనం, వృక్షం, అంత పెద్ద రూపంలో ఉన్న వృక్షం ఇంతకు మునుపు ఎక్కడుంది? ఆ విత్తనంలోనే ఉంది. అంటే విత్తనంలో లేకపోతే బయటికి రాదుగా. అందుచేత కార్యకారణములు వేరు అనే వాళ్ళ సిద్ధాంతాన్ని ఖండిస్తూ కార్యకారణములకు ఐక్యాన్ని చెప్పడం మనం దానే తత్వమసి శ్వేతకేతో చివరి అంతా చెప్పి పరమాత్మ ఈ లోకాన్ని అంతటినీ కూడా జగదాత్మకంగా ఐతత్ ఆత్మ్యం, ఆ జగత్కారణమైన పరమాత్మను ఆత్మగా కలిగినది, ఆయనను లోపల కలిగినది. అద్భుతమైన శృతిఘట్టంలో భగవద్ రామానుజులు వ్యాఖ్యానిస్తారు. దానికి శృత ప్రకాశకారులు అద్భుతమైన వ్యాఖ్యానం చమత్కారంగా చెప్పింది ఉపనిషత్తు. ఐతదాత్మ్యమిదం సర్వం ఒక మాట. స ఆత్మ పక్కనే ఏమిటి అర్థం? తర్వాత నాకు ఫార్వర్డ్ చేస్తే రామానుజులు పెడతాను. ఈ జగత్తుని చెప్తోంది ఏమని? పరమాత్మను బట్టి జగత్తుని చెప్తోంది. పరమాత్మగా కలిగినది ఈ జగత్తు. తర్వాత దగ్గరికి వెళ్ళి స ఆత్మ అంటే పెట్టుకోవట్లేదుగా. ఈ జగత్తుకంతటికి పరమాత్మ ఆత్మ. పరమాత్మని చెప్పాలంటే జగత్తుకి అంతర్యామి, జగత్తుని చెప్పాలంటే పరమాత్మను ఆత్మగా కలిగినటువంటిది. అంటే పరస్పరం ఒకదానిని మరొకదానిని పెట్టి నిరూపించడం అన్నమాట. దానికి ఉదాహరణ శృత ప్రకాశకారులు అనుగ్రహించినది శ్రీరామాయణంలో రామానుజం లక్ష్మణ పూర్వజం చ. రామానుజం లక్ష్మణస్వామిని చెప్పాలండి. ఎవరండి ఈయన? రాముల వారి తమ్ముడండి. అంటే రామచంద్రుని బట్టి ఈయన చెప్పడం రామానుజం. ఆయన ఎవరండి? రామచంద్రుడు. లక్ష్మణ పూర్వజం చ. లక్ష్మణుడికి ముందు పుట్టినవాడు అండి అన్నగారు. అంటే లక్ష్మణుడిని బట్టి రామచంద్రుడిని నిర్దేశించారు, రామచంద్రుడిని బట్టి లక్ష్మణస్వామిని నిర్దేశించారు. ఐతదాత్మ్యమిదం సర్వం అంటే ఈ సర్వం, ఈ జగత్తంతా కూడా ఏతత్ పరమాత్మని ఆత్మగా కలిగినటువంటిది అని. ఈ జగత్తుకు పరమాత్మ అవుతాడు. స ఆత్మ. ఆత్మ అంటే లోపల ఉండి నియమించేటటువంటి వాడు. తత్వమసి శ్వేతకేతు. శ్వేతకేతు, నీవు ఆ బ్రహ్మాత్మకుడవే అగుతున్నావు. తత్ జగత్కారణమైన పరబ్రహ్మ. తత్వమసి, ఆ బ్రహ్మను ఆత్మగా కలిగిన వాడు అగుతున్నావు. తత్వమసి శ్వేతకేతు అంటే కనుకనే వేదాంత శ్రవణేన హి వ్యుత్పత్తి పూర్యతే. భగవద్రామానుల యొక్క శ్రీ సూక్తం. వేదాంతం చదువుకుంటేనే శబ్దార్థం తెలుస్తుంది నాయన. మామూలుగా అయితే మనకి బల్లా కుర్చీ ఇవే కనబడుతుంది, వాటికి శబ్దాలు అవేగా. కానీ ఆ శబ్దానికి నిజమైన అర్థం ఏమి అంటే ఒక పదార్థం ఉంటే అందులో జీవుడు, ఆ జీవుడు లోపల పరమాత్మ ఉంటుంది. అప్పుడే అదేం చదువుకుంటే తెలుస్తుంది? వేదాంత శాస్త్రాలు. ఇప్పుడు చాందోగ్యాన్ని చదువుకుంటే తెలుస్తుంది కదా. అందుచేత తత్వమసి శ్వేతకేతు బ్రహ్మజ్ఞానం, పరమాత్మను దర్శించే విధానం. పరమాత్మ ఎట్లాంటి వాడు అంటే ఇదిగో ఇలాంటి వాడు. ఆయన తెలుసుకోకపోతే చాందోగ్యం చెప్పినా అదే మనకి చెప్తుంది.
అంటే ఎన్ని చదువులు చదువుకున్నా బ్రహ్మజ్ఞానం చదువుకోకపోతే ప్రయోజనం లేదు. శ్వేతకేతు అన్నీ చదువుకున్నాడు కానీ బ్రహ్మజ్ఞానం. నారద మహర్షి హోమ విద్యలో కూడా నా సనత్ కుమార్ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఆయన చదువుకున్న లిస్ట్ అంతా చెప్పాడు. నాయన నువ్వేం చదువుకున్నావో చెప్పు, నీకేం చెప్పాలో నేను ఆలోచించి చెప్తాను అన్నది. చదువుకున్నావు అని చెప్పేశాడు ఆయన. ఓ ఇంత చదువుకున్న తర్వాత ఇంక మళ్ళా నువ్వు నా దగ్గర ఏం చదువుకుంటావా, ఎందుకు నీకు అవసరం అంటే, లేదండి మంత్ర విదేవాస్మి నా హవాత్మ విద్య, మంత్రాలన్నీ చదివేశానండి నేను, కానీ ఆత్మని గురించి తెలుసుకోలేదండి. ఆత్మని గురించి తెలియకపోతే ప్రయోజనం ఏమిటి? ఎంచేత పెద్దలందరూ ఏం చెప్తున్నారు? తరతి శోకమాత్మ విత్, ఆత్మని గురించి తెలుసుకున్నవాడే శోకమును దాటుతున్నాడు, సాంసారికమైన శోకమును దాటుతున్నాడు అన్నది కనుక నాకు మంత్రాలు తెలిసాయి కానీ బ్రహ్మజ్ఞానం కలగలేదంటే చెప్పండి అంటే అప్పుడు చెప్పండి కదా. కనుక ఆ బ్రహ్మస్వరూపాన్నే వర్ణిస్తున్నారు నమ్మాళ్ళు వారు ఈ పాసురంలో. జగదాత్మకుడైన వాడు పరమాత్మ, ఎవరైనా కానీ ఏదైనా కానీ అని ఆయనయే. ఇదే తత్వమసి శ్వేతకేతు, నువ్వు ఆ పరబ్రహ్మాత్మకుడు అవుతున్నావురా శ్వేతకేతు అని అద్భుతమైన వ్యాఖ్యానం. ఇంచేత అక్కడ ఆరంభం, ఈ ప్రకరణ ఆరంభం ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం. నువ్వు ఆ సర్వశాసకుడైన పరమాత్మను ఆదేశ శబ్దానికి ఆదేశించువాడు, నియమించువాడు అని అర్థం. అంటే పరమ ఆ ఆదేశాన్ని గురించి విన్నావా అని అడిగినప్పుడు ఏమని చెప్పాడైనా? ఒకదాని వింటే అన్నీ తెలియడం అన్నాడు కదా, అన్నీ వినడం. ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం, ఇది ప్రకరణం ఆరంభం. దాన్ని అలా తీసుకొచ్చి తత్వమసితోటి ముగింపు చెప్పాడు. చెప్పడంలో ఉద్దేశం ఏంటి? కార్యకారణ రూపమును చెప్పడం ఉద్దేశం. భగవంతుడు జగత్కారణమైనటువంటి వాడు, ఈ జగత్తంతా కార్యభూతమైనటువంటిది, ఆయనచే శాసింపబడేది. సన్మూలా సౌమ్యేమా ప్రజా సదాయతనా సత్ప్రతిష్టా, ఈ ప్రకరణలో ముందు మంత్రం. దాన్ని చెప్పడం కోసమనే ఇంత చెప్పాడు ఆయన. ఏవో ఉదాహరణలు అవి అన్ని చూపించాడు. కనుక తాత్పర్యాంశం ఏమిటి? ఒక్క పరమాత్మను గురించి సమగ్రంగా తెలుసుకోగలిగితే, ఆయన విభూతిభూతమైన సమగ్రంగా తెలుసుకుంటే మరి ఈ జగత్తు కూడా తెలియదా? ఆయనను లోపల కలిగినదే ఈ జగత్తు, ఆయనను కారణముగా కలిగినదే ఈ జగత్తు అని తెలియదా? కనుక ఏక విజ్ఞానైన సర్వ విజ్ఞానం అనేది భగవద్రామానుజులు నాయన ఇది విశిష్టాద్వైతంలోనే కుదురుతుంది, అద్వైతంలో కుదరదు. ఎంచేత ఏక విజ్ఞానైన సర్వ విజ్ఞానం అంటే అర్థం ఏమిటి? ఒక్కడు తెలిస్తే అన్నిటి గురించి తెలియను. వాడి సంప్రదాయ, వాడి సిద్ధాంతం ఏమిటి? బ్రహ్మ సత్యం జగన్మిథ్య. బ్రహ్మను సత్యంగా తెలుసుకుంటే జగత్తు మిథ్యని తెలుస్తుంది. ఎక్కడుంది ఆ పదం? ఏక విజ్ఞానేన సర్వస్య మిథ్యాత్వేన విజ్ఞానం అని ఏమైనా ఉందా అక్కడ? మిథ్యాశబ్దం ఏమో లేదుగా అక్కడ. ఒకదాన్ని తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయి అంత తప్ప, ఒకదాని సత్యముగా తెలుసుకుంటే మిగతావన్నీ మిథ్యగా తెలియబడు అనే పదమేం లేదుగా. అలా అత్యాహారాలు చేసి చెప్పుకోవడం అనేటటువంటి సమర్థమైనటువంటి పద్ధతి కాదు. ఇంకా అనేకమైనవి చెప్తారు అక్కడ చాలా గొప్పగా. కనుక ఎన్రాపోలే ఇరుక్కెరదు. అలా ఇక్కడ కూడా అక్కడ తత్వమసి అన్నారు, ఇవన్నీ ఆయన అని ఇక్కడ అంటారు. అక్కడ కుమారుడికి ఈయన చెప్తున్నాడు కనుక, సంబోధనంగా చెప్తున్నాడు కనుక తత్వమసి శ్వేతకేతు, నువ్వు ఆ పరబ్రహ్మని లోపల కలిగిన వాడు అవుతున్నావురా, ఆయన కంటే వేరైన వాడివి కావురా అని చెప్తున్నారు కదా. కనుక కార్యకారణములు వేరా ఒకటా అంటే తార్కికులు ఏం చెప్తారు? కార్యకారణములు వేరు, కార్యం వేరు, కారణం వేరు. ఎంచేత అంటే బుద్ధి, శబ్దార్థ బుద్ధి
శబ్ద అర్థ ప్రకరణ. బుద్ధి మనం మట్టి ముద్దను చూసామనుకోండి, దాన్ని ఏమంటాం? మట్టి ముద్ద అనుకుంటున్నావా? కుండను చూసామనుకోండి, కొండ కుండ. మన బుద్ధిలో కుండను చూసినప్పుడు మట్టి అనిపించదు, కుండ అనే అనిపిస్తుంది. బుద్ధిలో అది మట్టి ముద్ద అనిపిస్తుంది, ఇది కుండ అనిపిస్తుంది, వేరు కదా. అలాగే శబ్దార్థ వ్యవహారం. శబ్దార్థ వ్యవహారం ఎలా ఉంది? కుండను పట్టుకురా అంటున్నాం, మట్టిని పట్టుకురా అంటున్నాం, వేరు వేరు వ్యవహారాలు ఉన్నాయి కదా. కనుక కార్యకారణ వరకు పొంతన లేదు, వేరు. వీలైనా చెప్పుకుంటూ పోతే తంతువులు వేరు, వస్త్రం వేరు. బట్టలు వేసాడండి, ఏమిటి వస్త్రం వేయడం అంటే దారపు దారాలనే కదా వాటిని వేసాడు మగంలో పెట్టి. అయితే తంతువులు వేరా, వస్త్రం వేరా? తంతు లక్షణం వేరు, వస్త్ర లక్షణం వేరు. కేవలం అందుచేత వేరు ఎలా అవుతాయి? ఒకటే అవుతుంది కదా, తంతువులేగా వస్త్రంగా అయింది. అలా పరమాత్మకి జగత్తుకి అభేదైన వ్యవహారం అన్నమాట, అంతరాత్మతయా అని. కనుక అక్కడ చెప్పినట్లే వేదాంత శాస్త్రంలో చెప్పిన మాటనే నమ్మాడు వారు ఈ పాసురంలో మనకి అనుగ్రహించారు. అనరాపోలే మొదటి పాసురంలో కళ్యాణ గుణ యోగత్తయ్యం, నిత్య విభూతి యోగత్తయ్యం, విగ్రహ వైలక్షణ్యత్తయ్యం సొల్లి. మొదటి పాసురంలో చెప్పబడిన సారభూతమైన అంశం కళ్యాణ గుణ యోగత్తయ్యం. ఉయర్ నలముడ యవనవన్ అన్నప్పుడు అనంత కళ్యాణ గుణములను కలిగినటువంటి వాడు అని సాధించారు. ఇది భగవంతుడు కళ్యాణ గుణములను కలవాడు అనే విషయాన్ని తెలుపుతుంది. ఇదంతా పుత్తేయుమాపోలే అని చెప్పుకున్నాం కదా. అలా తనందరూ తానే ఇతర మతంలో నిరసింపబడుతూ ఉంటాయి, వీరే చెప్పాల్సినటువంటి అవసరం ఏం లేదు. గుణాలు లేవు అంటారు అద్వైతం. ఇప్పుడు ఈ చాందోగ్య వాక్యం ఉంది కదా, ఈ చాందోగ్యంలో ఈ సద్విద్యా ప్రకరణం సదేవ సౌమ్యేదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం. ఈ అద్వితీయం అనే దానికి శంకరులు రాసిన అర్థం ఏంటి? అద్వితీయ శబ్ద గుణతోపి సద్వితీయతాం న సహతే. అంటే అర్థం ఏంటి? అద్వితీయం అంటే రెండవది లేనిది. కనుక గుణములు కూడా లేవు. గుణాలు ఉంటే వాళ్ళ గుణాలు పరమాత్మ రెండు తత్వాలు వచ్చేస్తాయిగా. కనుక గుణాలు కూడా లేవు. ఏ గుణాలు లేనివాడు బ్రహ్మ అని కదా వాళ్ళ సిద్ధాంతం. కనుక అద్వితీయ శబ్దానికి అర్థం వాళ్ళు అది చెప్పారు. అలా రెండు లేవని చెప్పడానికి కుదరదు. ఆ ఉపనిషద్ వాక్యంలోనే మూడో మేనమా పెళ్ళం కూడా అప్పుడు శ్రీశైలం వెళ్ళొస్తుంటే పెద్ద రోడ్ బ్రెయిన్ పరమాత్మ ఉన్నాడు అని చెప్పి. అగ్రే అంటే సృష్టికి మునుపు కాలంలో, అంటే కాలం ఒకటి ఉందా? పరమాత్మ సృష్టి చేయడానికి ఓ కాలాన్ని చెప్పారు కదా. సృష్టికి మునుపు కాలం అగ్రే. అగ్రే అంటే ఏమని చెప్పాలి? అధికరణార్థంలో చెప్పాలి. చెబితే పరమాత్మ ఈ కాలమునందు సృష్టి చేశాను, ఆ కాలమునందు పరమాత్మ ఒక్కడే ఉండెను అన్నిటినీ తనలో కలిగి. అంటే కాలం ఒకటి ఉంది. ఇప్పుడు సృష్టికి మునుపు కాలం ఒకటి ఉందిగా, పరమాత్మ కాలము రెండు ఉన్నాయా లేదా? మరి అద్వితీయం అనే మాట ఎలా చెబుతుంది? ఇది పరమాత్మ కారణత్వాన్ని చెబుతున్న వాక్యం కనుక అద్వితీయం అంటే నిమిత్త కారణం లేదు. పరమాత్మయే నిమిత్త కారణం, పరమాత్మయే ఉపాదాన కారణం అన్నారు. ఆయన శరీరాన్ని వికరింపజేశాడు కదండి. కనుక ఉపాదాన కారణం ఆయన. ఆయన శరీరభూతమైన అచేతనాన్ని వికరింపజేశాడు కనుక చేతనతో పాటుగా, కనుక ఆయన ఉపాదాన కారణం. తరువాత మార్పులను పొందే ద్రవ్యానికి ముందు ఉండేటువంటి దశలోని ద్రవ్యం ఏదో అది ఉపాదాన ద్రవ్యం అను. ఇంత జగత్తుగా పరిణమించి
ధరించినటువంటిది పరమాత్మ శరీరం, పరమాత్మయ్యగా దాని లోపల ఉండి వెళ్ళాడు. అందుచేత ఆయన ఉపాదాన కారణం, కుండకు మట్టిలాగా. అటు తర్వాత నిమిత్త కారణం, ఎవరో ఒక కులాల్లో ఎవరో ఉండాలిగా, కుండలు చేసుకునే కుమ్మరు ఉండాలి, బట్టలు వేయాలంటే చాలా ఉండాలి, ఏదో ఉండాలిగా. మరి దీనికి నిమిత్త కారణం ఎవరు? ఈ జగత్తుకి ఆయనే నిమిత్త కారణం. ఉపాదానము నిమిత్తం ఒకటవుగా, కుండ కుమ్మరి ఒకటవరు కదండి, కుండ వేరు కుమ్మరి వేరు. అలాగే ఈ జగత్తుకి భగవానుడే మూలద్రవ్యం అనుకుంటే మరి తయారు చేసే నిమిత్త కారణం ఎవరు? అది భగవానుడే. సంకల్ప విశిష్ట పరబ్రహ్మ సాయిచ్చత, పరమాత్మ సంకల్పించెను అందండి. కనుక సంకల్ప విశిష్ట పరబ్రహ్మ జగత్కారణమైన వాడు. మరి కుమ్మరి తయారు చేశాడంటే సామర్థ్యం ఉండాలిగా ఆ గుండం తయారు చేయడానికి. అలాంటి సర్వశక్తిత్వాన్ని సర్వజ్ఞత్వాన్ని కలిగిన పరమాత్మ నిమిత్త కారణమైనటువంటి వాడు. కనుక అద్వితీయ శబ్దం కూడా నిమిత్త కారణం, మరొకటి లేదు, కారణాంతరాన్ని నిషేధిస్తోంది. అద్వితీయమని అర్థం తప్ప జగత్తు లేదు, జీవుడు లేరు, పరమాత్మ ఒకడే ఉన్నాడు అనే అర్థం కాదు. కానీ అక్కడ వివరిస్తుంది. కనుక అక్కడ వాడు చెప్పింది అద్వితీయం అంటే గుణములేవి లేనివాడు కాదు. అసలు ఆది ఎందే ఉయర్వర ఉయర్నల ఉడయవన్, ఉత్తుంగములైనటువంటి అనంతములైన అపరిమితములైన కళ్యాణ గుణములను కలిగినటువంటి వాడు పరమాత్మ అని కళ్యాణ గుణ యోగం దానిని ముందు చెప్పారు. తర్వాత నిత్య విభూతి యోగత్తయ్యం, నిత్య విభూతి అయ్యర్వరు అమరర్హల్ అధిపతీయవన్, నిత్యసూర్యులందరికీ అధిపతి అయినటువంటి వాడు. శ్రీవైకుంఠ లోకంలో నిత్యసూర్యులందరికీ అధిపతి అయినటువంటి వాడు ఎవరో అతడు. మూడవ అనడం ద్వారా నిత్య విభూతి ఉంది పరమాత్మకి. అంటే ఓ లోకమే ఉంది. లోకమంతా తనను ప్రేమించి సేవించేదిగా గలవాడు పరమాత్మ. కానీ నిత్య విభూతి యోగాన్ని సాధించారు మూడవ పాదంలో. నాలుగవ పాదంలో అవంతు ఎరను చూడరడి తొడుదడన్మననే ఆయన యొక్క ఉజ్వలములైన పాదార విందములను ఆశ్రయించి ఉజ్జీవించవే నా మనసు అన్నారు కదా. పాదార విందములను అంటే శరీరం లేకుండా పాదాలు ఉంటాయా? తిరువైనంత అంటే దివ్య మంగళ విగ్రహ యోగము. దాన్ని కూడా అక్కడ మొదటి పాసురంలో ఆళ్వార్లు అనుగ్రహించినారు. విభూతి యోగద్వయం విగ్రహ వైలక్షణ్యం. విగ్రహ వైలక్షణ్యం ఎందుకన్నారు? వైలక్షణ్యం అంటే వేరుపాటు. మన శరీరం లాంటి శరీరం కాదుగా పరమాత్మది. షూడర్ ఆడి షుడర్ అంటే తేజోవంతమైన అంటే పంచోపనిషన్మయమైన దివ్యమంగళ విగ్రహం గలవాడు కదా. అందుచేత పంచశక్తిమయ దివ్యమంగళ విగ్రహం గలవాడు గనక అని దివ్యమంగళ విగ్రహ వైలక్షణ్యమును చెప్పి రెండాం పాటిలే రెండవ పాసురం మరణహమల వల్ల అనే పాసురంలో స్వరూప వైలక్షణ్యతయ్యం సొల్లిత్తు. స్వరూప వైలక్షణ్యం కూడా చెప్పబడినది. ఏంటి స్వరూప వైలక్షణ్యాన్ని చెప్పడం అంటే? ఏమిట స్వరూప వైలక్షణ్యం, వేరుపాటుతనం కలిగిన వాడు. జీవుడి లాంటి వాడు కాదు, అచేతనం లాంటి వాడు కాదు అని చెప్పడానికి అచేతనం వాక్యేంద్రియముల చేత గ్రహింపబడుతుంది. అలా గ్రహింపబడేవాడు కాడు పరమాత్మ. జీవుడు పరిశుద్ధమైన మనసుచే గ్రహింపబడుతుంది. అలాగునా గ్రహింపబడేవాడు కాడు పరమాత్మ. అంటే ఈ రెండిటికంటే విలక్షణమైన స్వరూపమును గలవాడు. కానీ రెండాం పాటిలే చేతనాచేతన వైలక్షణ్యం అన్నమాట. చేతనాచేతనముల కంటే ఏంటి? దానికి ఒకే మాటలో చెప్పాలంటే ఏక ప్రమాణ గమ్యత్వ రాహిత్యం. ఒకే ప్రమాణము చేత గ్రహింపబడుట అనేది లేకుండుట.
జీవుడు పరమాత్మ ఒకే ప్రమాణం చేత గ్రహింపబడతారంటే మనిషి చేత గ్రహింపబడేవాడు కాడు. అచేతనము పరమాత్మ ఒకే ప్రమాణం చేత గ్రహింపబడతారా అంటే బహిరింద్రియములకు గోచరించేవాడు కాడు. కనుక ఏక ప్రమాణ గమ్యత్వం ఇల్లై అన్నారు కదా. అది రెండవ పాసురంలో సాధించిన ప్రధానమైన అంశాన్ని ఒక మాటలో మనకి గుర్తు చేస్తున్నారను. తచ్చబ్దం ప్రకృత పరామర్శి ఆహయాలే அவன் என்று కళ్యాణ గుణ విశిష్ట వేషத்தை சொல்லி తచ్చబ్దం అంటే అతడు అది అనేటువంటి శబ్దం அவர் என்று కళ్యాణ గుణ వేషத்தை சொல்லி అవరవర్ అంటే కళ్యాణ గుణములను కలిగి ఉండడాన్ని చెప్పి ఆయి నింద్ర అవరే ಎಂದು అజిజ్జీవ విశిష్ట ఆయి నింద్ర అయి ఉన్న అంటే అచేతనము జీవుడు ఈ రెండుగా అయి ఉన్న అవరే ఎవరంటే ఆ పరమాత్మే జగత్కారణమైన వాడిగా చెప్పబడినటువంటి ఇంతకు మునుపంతా చెప్పబడినటువంటి పరమాత్మే అని ఆయినెంద్ర என்று అజిజ్జీవ విశిష్ట పరమాత్మ పై పరమాత్మను అజిత్తుతోటి చూడినటువంటి పరమాత్మను చెప్పి సావానాధికరణ్యద్దాన్ ఐక్యం సొల్లుహిరదు. ఈయనే అయి ఉన్నాడు అంటే అర్థం ఏమిటి? సావానాధికరణ్యం వ్యాకరణ మహాభాష్యంలో పతంజలి మహర్షి ఈ సమానాధికరణ్యాన్ని వివరిస్తారు. శబ్దములను చెప్పడంలో సమానమైన ఆశ్రయమును కలిగి ఉండుట సమానాధికరణ్య. శబ్దములు ఎలా ఉంటాయి? పెరుమాళ్ళకేమో అలంకారం చేస్తారు, మనుష్య, తాయార్లకేమో ఆదిశేష ఏదో చెప్పారు మనుష్యుడు, ఇవన్నీ అలంకారం. భిన్న పదైందంట మనం మొదలు చేసిన వాహనాలు ఎక్కించినాక వెళ్ళిపోవాలి. భిన్నమే. గోవేరు, అశ్వం వేరు, మనుష్యుడు వేరు. అలా కాకుండా కొన్ని పదములు ఇవి సమానమైనటువంటి అర్థాన్ని సూచించేటటువంటి పదములు. ఆ పదములు ఏమిటి? ఘట, కుంభ. ఘటం అన్నా ఒకటే, కుంభం అన్నా ఒకటే. అంటే ఒకే అర్థాన్ని సూచించి వీటికి వర్తించదు. ఇప్పుడు చెప్పినటువంటి సమానాధికరణ్యం అనేటువంటి దానికి నిర్వచనం చెప్పాడు మహర్షి. భిన్న ప్రవృత్తి నిమిత్తానాం